తెలుగువారందరికీ శుభవార్త. కేశవ మ్యారేజ్ బ్యూరో. ఏ ప్రాంతం వారైనా, ఏ కులం వారైనా మీకు కావాల్సిన పెళ్ళిళ్ళు, మీకు నచ్చిన పెళ్ళిళ్ళు మేము చేస్తాం. 20 సంవత్సరాల నుండి 70 సంవత్సరాలు, 70, 75, 80 సంవత్సరాల వరకు కావలసిన అర్హతలు. సుమారు మగవారికి 15,000 నుండి 30,000 వరకు ఒక గ్రూపుగా, 30,000 నుండి 60,000-70,000 వరకు ఒక గ్రూపుగా, 70,000 నుండి 1,00,000 ఆ పైన ఉండేవాళ్ళని ఒక గ్రూపుగా ఎంపిక చేసి మీ ఆదాయానికి, మీ కులానికి, మీ మతానికి తగ్గట్టుగా పెళ్ళిళ్ళు మేము చేస్తాం. మొదటి పెళ్లి వారికి కావలసిన అర్హతలు శరామామూలే. ఊరు, పేరు, కులం, వయసు, ఎత్తు, ఆదాయం. రెండో పెళ్ళి భర్త లేక భార్య చనిపోయిన లేక విడాకులు తీసుకున్న కావలసిన డాక్యుమెంట్స్, కోర్టు నుంచి తీసుకున్న విడాకుల పత్రం లేక చనిపోయిన వారి మరణ ధృవీకరణ పత్రం. వీటితో పాటు మీది ప్రజెంట్ ఇప్పుడు దిగిన మా ఆఫీస్కి వచ్చేటప్పుడు ఫుల్ సైజు ఫోటో తీసిరండి, లేకపోతే మేము ఇక్కడికి వచ్చాం, మేము ఫోటో తీసుకుంటాం. మీ ఫోటోలు మేము యూట్యూబ్లో కానీ నెట్లో కానీ ఎక్కడ పెట్టాం. 50 సంవత్సరాలు దాటిన వారికి మీకు వంట మనిషి కావాలా, లేక సహజీవనం కావాలా, లేక పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు మేము ఈ సంస్థని స్థాపించడానికి కారణం ఏంటంటే, ఎంతోమంది ఒంటరిగా పిల్లలు సెటిల్ అయిపోయి ఈ అత్త కోడళ్ళకి పడవక, లేకపోతే మామ కోడళ్ళకి పడక ఎక్కడెక్కడో ఈ వృద్ధాశ్రమాల్లో ఉంటూ, లేదా అక్కడక్కడ కాలక్షేపం చేస్తున్నారు. జీవితం అనేది 50-60 తర్వాతే మొదలవుతుంది. నా అనుభవంతో చెప్తున్నాను. రెండో పెళ్లి చేసుకోవాలనే వారికి ఉద్దేశం ఉంటే వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించకండి. ధైర్యంగా మీరు ఒంటరిగా రండి, జంటగా వెళ్ళండి. కొవ్వొత్తిలా కరిగిపోయే మీ జీవితానికి మేము ఒక ఐస్ క్రీమ్ లాంటి తోడునిచ్చి పంపిస్తాం. భారత రాజ్యాంగం అన్ని వయసుల వారికి సహజీవనము మరియు రెండో పెళ్లి చేసుకునే అవకాశం కల్పించింది. కాబట్టి మీరు మా ఈ కేశవ మ్యారేజ్ బ్యూరోకి ఒకసారి రండి. కింద ఉన్న కనిపిస్తున్న ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మమ్మల్ని కలవండి. మేము అవకాశం ఉన్నంత వరకు మేము చేసి పెడతాం. కేశవ మ్యారేజ్ బ్యూరో, భీమవరం. అందరికీ నమస్కారం. మీ కేశవ్.